ఆరకటికల వాటా ఎంత? ఆరకటికల ఏటలు తగలే, అక్కడ ఏట మాంసం పూజ వేస్తారు సార్. దాని మీద ఈగలు వాళ్తున్నాయి. వాళ్ళు ఏట కూరలు అమ్మితే అందరికి జబ్బులు వస్తున్నాయని ఇదే మీడియా రాసింది ప్రతి సంవత్సరం. మరి రిఫ్రిజిరేటర్స్ పెట్టు. యూరప్ దేశంలో మాంసం కోసేది గ్రానైట్ రాళ్లు కోసే బ్లేడ్ తోటి మాంసం కోస్తారు. ఎందుకు కోస్తారు చెప్పండి? యూరప్, అమెరికా, చైనా దేశాల్లో మనం గ్రానైట్ బండలు ఏ బ్లేడ్తో అయితే కోస్తామో ఆ దేశాల్లో ఏట మాంసం కోసేది కూడా అంతే పెద్ద బ్లేడ్లతో కోస్తారు. ఎందుకంటే ఆ మాంసం డీప్ రిఫ్రిజిరేటర్స్లో పెట్టినప్పుడు ఆ మాంసము ఐస్ గడ్డల రాళ్ళలాగా తయారైంది. దానికి ఆ రంపం పెట్టి కోస్తే కానీ ఆ మాంసం కట్టు కాదు. అలాంటి రిఫ్రిజిరేటర్లు ఈ గవర్నమెంట్ పెట్టిందా? పెడితే మాంసం ఇంత రుచి కూడా మారదు. అంత డీప్ రిఫ్రిజిరేటర్స్ ఇక్కడ మాంసం దుకాణాల మొత్తానికి పెట్టేయమనండి. మాంసం అమ్ముకుంటే దోమలు వాళ్తున్నాయి అని ఆ మాంసం అమ్ముకొని ఆరకటికల మాంసం కూడా అమ్ముకుపోవద్దు. ఇక దోమలు ఈగలు వాళ్తే వాటితోనే జబ్బులు వస్తున్నాయి అట. అంత పెద్ద నిందేస్తారు. మరి వాళ్ళకి డీప్ రిఫ్రిజిరేటర్స్ పెట్టండి. మరి ఇది పెట్టాలంటే ఎవడు మాట్లాడాలా? ఆరకటిక అతను 4 అసెంబ్లీలో కూర్చోవాలి. కూర్చున్నప్పుడు అయ్యా చైనాలో మాంసం ఎట్లా దాచుకుంటారో, యూరప్ లో మాంసం ఎట్లా దాస్తారో, ఏ జబ్బులు ఏ బ్యాక్టీరియా రాకుండా ఆ మాంసాన్ని రిఫ్రిజిరేటర్లో డీప్ గా పెడితే అగో అలాంటి రిఫ్రిజిరేటర్లు మాకు ప్రతి షాప్కి కేటాయించండి అప్పుడు అనేది మాట్లాడుకుంటాడు. ఆరకటిక ఆయన అసెంబ్లీలో పోయి మాట్లాడుకుంటాడు. ఆరకటిక ఆయన పోద్దు అసెంబ్లీలోకి. కత్తులు పట్టుకొని తెలంగాణ ఉద్యమంలోకి మాత్రం రావాలట.